చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఇంతవరకు మీ సన్నిధిలో చేరి ప్రభువా పాటల ద్వారా మేము మహిమపరిచి ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మా ఆత్మీయ జీవితాలకు కావాల్సినటువంటి మీ మాటలు కొద్ది నిమిషాలు నైనా ధ్యానం చేయడానికి, మేము వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపగా వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నిలబడినటువంటి వాడను ఒట్టి వాడను అయినప్పటికీ మీ యొక్క ఆత్మ నడిపింపు సహాయం నాకు అనుగ్రహించి మీ నోటి బొరగా నన్ను వాడుకొని ఈ దిన ముందు ప్రభువా నీ ప్రజలైనటువంటి వారికి ఏ మాటలు అయితే కావాలో ఆ మాటలను అందించండి. వాటిని విని గ్రహించి వాటి ప్రకారంగా జీవించే ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. మీ సన్నిధిలో అందరినీ స్థిరపరచండి, బలపరచండి, ఆత్మీయంగా అభివృద్ధిపరచండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసువారి పేట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరూ బాగున్నారని తలుస్తున్నాను. మంచిది. ఈ రోజుల్లో డిసెంబర్ నెల కదండి, క్రిస్మస్ దినాలు. సంవత్సరం అంతా ఒకటే చెప్తున్నారు. క్రిస్మస్ దినాల్లో కూడా క్రిస్మస్ సంబంధించిన మెసేజ్లు లేవనుకుంటున్నారేమో అండి. మనకు తెలుగు ఒక సామెత ఉంది, ఎగిరి దంచినా ఒకటే కూలి, ఎగరకుండా దంచినా ఒకటే కూలి. ఈస్టర్ అయినా ఒకటే ప్రసంగం, క్రిస్మస్ అయినా ఒకటే ప్రసంగం, అంతే కదండి. వాక్యం ఒకటే, కాకపోతే సీజనల్గా మనం మారాం, పద్ధతులు మార్చుకున్నాం, దానికి తగ్గట్టుగా కొన్ని వాక్యాలని ఏరుకున్నాం, ఏ సీజన్లో ఏది కావాలో అనే దాన్ని బట్టి కదండి. సరే, ఈ రోజులను బట్టి చూస్తే యావత్తు ప్రపంచంలో ఒక భార్యాభర్తల మధ్యన కానీ, ఒక కుటుంబాల్లో మధ్యన కానీ, లేదా ఒక ప్రాంతంలో మధ్యన కానీ బాగా కరువైపోయినది ఏదైనా ఉందంటే సమాధానం అంటే శాంతి, సమాధానం, అంతే కదా. ఎందుకంటే బాగా ఆలోచన చేస్తే ఈనాడు చూస్తే చాలా పాపం విస్తరిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు, అంటే అందరూ అలాగే ఉన్నారని చెప్పట్లేదు, ఎక్కువ శాతం వీళ్ళే కనబడుతున్నారు చూడండి. ఎందుకంటే ఎవరికారికే ఇండివిజువల్గా ఉండటం చాలా ఇష్టపడుతున్నారు అండి. పెళ్ళి అవగానే వేరైపోవాలి, వేరే కబురం పెట్టాలి, లేదా అత్తగారి కోడలకి విభేదాలు, అంటే మనశ్శాంతి ఉండదు కుటుంబాలు కదండి. కుండల సౌండ్లు పెరిగిపోతాయి, ఏంటి చేతిలో ఏది ఉంటుంది అటో ఇటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకని? మనశ్శాంతి లేక చిన్న చిన్న మాటలకి విభేదాలు కొని తెచ్చుకొని. అయితే మెయిన్ సమాధానం ఉండట్లేదు కుటుంబాల్లో కానీ ఇందులోనైనా కానీ, అంతే కదండి. మెయిన్ కావాల్సింది ఏంటి? శాంతి, సమాధానం. ఒక డబ్బు ఉన్నవాడు చూసుకుందాం, బాగా డబ్బు ఉన్నవాడు, అతను అడగండి, ఏమీ లోటు లేదు, అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు, సమాధానం ఉండదు. అడగండి మీరు ఎవరినైనా. ఆడి కొండ మీద కోతుని కూడా తెచ్చుకోగల కెపాసిటీ ఉన్నా కానీ సమాధానం లేదండి అంటాడు. బాగా లేనోడు అనుకో ఏమనుకుంటాడు, నాకు కనుక డబ్బు ఉంటే అన్నీ క్లియర్ చేసుకుని హ్యాపీగా మనశ్శాంతిగా పడుకుంటాను అనుకుంటాడు. ఆడికి ఉండదు. రెండు క్యారెక్టర్లకు కూడా సమాధానం ఉండదు. డబ్బు ఉన్నవాడికి సమాధానం లేదు, డబ్బు లేనివాడికి ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాడు, కానీ ఆడికే ఉండదు. మరి క్రైస్తవులుగా మనకే ఈ క్రిస్మస్ దినాలు క్రిస్మస్ మెసేజ్ చెప్తాను, మీరేం కంగారు పడక్కర్లేదండి. మరి మనం కూడా సీజన్లో ఆ వాక్యాలు వినకపోతే ఎలాగా? అవి చెవిలో పడాలి కదా అండి. అందుకనే లోకభక్తుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి. లోక సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక
అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ 2 పాయింట్లు కనపడుతుందండి మనకి. మొదటిగా దేవునికి మహిమ, రెండవది సమాధానం. అంతే కదండి. మనకి సంవత్సరానికి ఒకసారి చదువుకుంటాం ఈ వాక్యాలు చిన్నపిల్లలకి ఇచ్చి సంభాషణలు చెప్పమని కదండి. మనకు బాగా చిన్నప్పటి నుంచి అలవాటే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు మొట్టమొదటిగా. రెండవదేంటి? ఆయనకిష్టులైన మనుషులకు. ఇక్కడ చూడండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద, ఎక్కడండి? చంద్రగ్రహం మీద కాదు, లేదా మరో లోకం మీద కాదు, మనం నివసిస్తున్న ఈ భూమి మీద సమాధానము కలుగునుగాక. అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి సమాధానం కలగాలంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అంతే కదండి. అంటే ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. చాలా క్లియర్గా చెప్పాడు కదండి. అంటే ఇప్పుడు మనకు సమాధానం కావాలంటే ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. అంతే కదండి. అంటే దేవునికి ఇష్టంగా ఉంటే మనకే సమాధానం కలుగుతుంది. మంచిదే. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారిని భోజనానికి పిలిచారు మీరు. పోనీ నేనే పిలిచాను అనుకోండి, మీ దాకా ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యే గారిని భోజనానికి పిలిచామంటే ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన అభిరుచులు ఏంటి, ఆయన ఏం తింటారో, ఏం తాగుతారు కనుక్కుంటామా? కనుక్కోమండి. కనుక్కుంటాం కదా. ఒకవేళ కనుక్కోకపోయినా మ్యాక్సిమం ఏం చేస్తాం? నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు రెడీ చేస్తాం, అన్నీ సిద్ధం చేస్తాం కదండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారిని ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారిని మనం భోజనానికి పిలిస్తే ఎంత హడావిడి చేస్తాం. ఇప్పుడు ఆయన్ని భోజనానికి పిలిచి కాకరకాయ పులుసు, బెండకాయ ఏపిడి అండి, దొండకాయ ఇగురు పెడితే తింటాడా, ఉంటాడా, వెళ్ళిపోతాడా? చాలా క్లియర్గా చెప్తుంది ఈరోజు మీకు అండి. ఒక ఎమ్మెల్యే ఉండకుండా వెళ్ళిపోతాడు అంటే ఆయనకి ఇష్టమైనవి పెడితే తింటాడు కదండి. ఆయనకి ఇష్టం లేని కాకరకాయ పులుసు కానీ ఫ్రై కానీ పెడితే ఏం తింటాడు చెప్పండి? మనమే తినం. మా పిల్లలు అసలే తినరు, తెచ్చినా అలా కుళ్ళిపోతాయి తప్ప అండి. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారికి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే మన ప్రెసిడెంట్ గారు కానీ, దగ్గరగా ఉన్న నియోజకవర్గంలో దగ్గరగా ఉన్న, లేకపోతే మనకి ఒక స్థాయిలో హోదాలో ఉన్నవారు ఏమైనా పిలిచినా వాళ్ళకి ఇష్టమైనవి పెడితే తింటారు, కానీ ఇష్టం లేనివి పెడితే ఎవరైనా తింటారండి? తినరు కదా. కరెక్టే కదా. మరి ఈనాడు మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నామంటారా? అయితే మనం జరుపుకునే క్రిస్మస్లో క్రీస్తు ఉండాలంటే ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైన ఉండాలి. మరి ఆయనకి ఇష్టమైనవి ఏంటి? డ్యాన్స్లా, డబల్ మీనింగ్ డైలాగులు కలిగినటువంటి జబర్దస్త్ షోలా, డీజే లైట్లా? చెప్పండి, మీకు అర్థం కావాలి. నేను ఎవరి గురించో చెప్పట్లా, క్రైస్తవుల గురించే చెప్తున్నా. క్రైస్తవులమైన మన గురించే. అంటే ఇప్పుడు దేవుడికి డీజే ఇష్టం అనుకోండి, పెట్టవచ్చు, తప్పులేదు. ఆయన ఉంటాడు కనుక అండి. డ్యాన్సులు వేస్తే ఆయన వచ్చి ఆనందిస్తాడంటే ఏంటి, తప్పులేదు. అంటే ఇప్పుడు ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నామా? పండగ పేరు చెప్పుకుని ఆయనకి ఇష్టం లేని చేస్తున్నామా? మనకు అర్థం కావాలి. అంటే ఆయనకి ఇష్టం లేని చేస్తున్నామంటే ఆయన ఉంటాడా పండగలో? ఉండడా అండి? అంటే భూమి మీద సమాధానం కావాలంటేనే ఆయనకి ఇష్టలుగా ఉండాలి అన్న చెప్పినప్పుడు లక్షలు ఖర్చు పెట్టుకుని పండగల పేరు చేసుకుంటున్న మన పండగలో క్రీస్తు లేనప్పుడు అది పండగ లేకపోతే దండగ మనకు అర్థం కావాలి అండి. ఇష్టం లేని భోజనం పెట్టకపోతే నేనే ప్లేట్ తిప్పేస్తాను, అంతే కదా. తింటానా బలవంతంగాను? ఎందుకంటే గొంతుకు దిగదు. గొంతుకు దిగిద్దా ముద్ద?
కాకరకాయ పులుసు చేసి పెడితే ఏం దిక్కిద్ది గొంతుకు? చికెనో మటనో పెడితే 4 ముద్దలు వెళ్తుంది, ఈ గొంతు దాకా తింటాం. అలాగే దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ పండగ జరుపుకుంటూ ఆనందంగా గడుపుకునే క్రైస్తవులమైన మనము మన పండగల్లో క్రీస్తు ఉన్నాడనుకోవడం చాలా అవివేకం. ఆలోచించండి. ఎవరినో విమర్శించడానికి చెప్పట్లా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, భూమి మీద బ్రతుకుతున్న మనకి సమాధానం కావాలంటేనే ఆయనకి ఇష్టంలా బ్రతకాల్సిన మనము మరి ఏం చేస్తున్నాం? కనీసం బ్రతకడానికి ఆయనకి ఇష్టమైన పనులు ఏంటో కనుక్కుని ఆ ప్రకారంగా చేయడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా అన్న రీతిలోనే అయ్యే తందనాలాడుతూ, అయ్యే తైతెక్కలేస్తూ, అయ్యే బొమ్మలాట్లాడుతూ సంఘాల్లోనూ క్రీస్తు లేని పండగ నిజంగా అది దండగే కదా. ఆలోచించి క్రైస్తవుడైనటువంటి మనకు ఆలోచన కావాలి. ఇదే క్రిస్మస్ మెసేజ్ మనకి ఈరోజు. ఎందుకంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. అంటే ఒక సమాధానం రావాలంటేనే దేవునికి ఇష్టంగా ఉండాలి, అంతే కదండి. అంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? మరి అది కూడా తెలియాలి కదా మనకే. ఇప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఇష్టంగా ఉండాలంటే నా ఇష్టాలు ఏంటో నా భార్య కనుక్కోవాలి, అంతే కదండి. ఆమెకు తెలిసి ఉండాలి. ఆమెకు తెలియాలంటే నేను చెప్పాలి. నేను మనసులో దాచుకుంటే ఆవిడ తెలుస్తుందా? తెలియదు. అలాగే దేవునికి ఇష్టమైనవి ఏంటో కూడా ఆయన చెప్పాడు. బైబిల్ గ్రంథంలో చదివితే దేవునికి ఇష్టమైనవి ఏంటో అని చెప్పాడు. అంటే 7 విషయాలు చెప్తాను ఈరోజు, తొందరగా ముగించేస్తానండి. 7 విషయాలు. మొట్టమొదటిగా ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనమండి. చదవండి అమ్మా. మంచిదమ్మా. మూర్ఖ చిత్తులంట యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. అంటే ఇప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలి? యథార్థంగా ప్రవర్తించాలి. మొదటిగా ఏంటంటే, ఇప్పుడు మనకు సమాధానం కావాలంటే ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. మనకి ఆయనకి ఇష్టమైన ఏంటో మనం కనుక్కోవాలి కదా. ఎలా ఉండాలంట? యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థం అంటే నిజం, నిష్కపటం లేకపోవటం. అంటే నిష్కపటంగా ఉండటం, క్షమించాలి, కపటం లేకపోవటం. యథార్థత అంటే నీతి, నిజాయితీ. క్రైస్తవులు మనలో కనబడుతున్నాయా? ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండాలంటే యథార్థంగా బ్రతకమని చెప్పాడు మొట్టమొదటిగా. అంటే నిజాయితీగా బ్రతకమన్నాడు. అటువంటి యథార్థత మనలో కనబడుతుందా? మొదటిగా ఆలోచన చేయవలసింది. అంటే యథార్థవంతులు ఎవరో అని దేవుడు వెతుకుతున్నాడు. వెతుకుతుంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా యథార్థవంతులే కదండి. అందులో ఒకసారి దావీదు గారిని చూస్తే నిజంగా ఆయన ఒక యథార్థవంతుడే చెప్పుకోవచ్చు. ఎందుకని? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో మనకు చిన్నప్పటి నుంచి తెలుసు దావీదు గారి గురించి, అంతే కదండి. అయితే అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా చూడండి ఆయన యథార్థత ఎలా ఉందో ఒకసారి కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం అండి. చదువు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరండి? దేవుడు.
అంటే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, అతడు నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇష్టానుసారుడైన మనుషుడు అంటే దేవునికి చాలా ఇష్టమైనటువంటి వాడు దావీదు. అంటే ఇష్టమైన వాడుగా ఉన్నాడంటే అతనిలో యథార్థత ఉందా లేదా? యథార్థత ఉంది కాబట్టే దేవునికి ఇష్టానుసారుడిగా ఉన్నాడు దావీదు గారు. అందుకే మాట చెప్తున్నాడు చూడండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. అంటే సౌలు తర్వాత దావీదును రాజుని చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్నటువంటి యథార్థత మనకు అర్థం కావాలి. దేవునికి ఇష్టమైనటువంటి యథార్థత అతనిలో ఉంది, దావీదులోను. ఉందంటారా లేదంటారా? ఒకసారి ఉందో లేదో చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18వ కీర్తన 19వ వచనం చూడండి ఒకసారి. చదువమ్మా. సరిపోద్దాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎవరంట? ఇష్టుడను గనుక. ఇష్టుడను గనుక అక్కడ దేవుడు ఏమంటున్నాడు? దావీదు నా ఇష్టానుసారుడు. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? నేను దేవునికి ఇష్టమైన వాడిని గనుక ఆయన నన్ను తప్పించెను. ఇంకో మాట చూద్దాం చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:17 అమ్మ. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఇక్కడ దావీదు గారు చెప్తున్నా చూడండి, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులను ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దావీదు గారు అంటున్న మాట ఏంటి? దేవా, నువ్వు హృదయాన్ని పరిశోధన చేస్తూ యథార్థవంతులను ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. అంటే దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలంటే మొదటిగా యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఎవడైతే ఉంటాడో, నీతి నిజాయితీ కలిగి ఎవడైతే ఉంటాడో వాళ్ళని దేవుడు ఇష్టపడుచున్నాడు. అందుకని చెప్తున్నాడు కింద, నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. డైరెక్ట్ స్టేట్మెంట్ చేశాడు చూడండి దావీదు గారు. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చిచున్నాను. అంటే దావీదు యథార్థవంతుడే కాదా? యథార్థవంతుడే. ఆయనే డైరెక్ట్గా చెప్పాడు, దేవుడు కూడా చెప్పాడు. అంటే యథార్థవంతులను ఆయన పరిశీలన చేస్తున్నాడు, ఎవరు దొరుకుతారా అని. ఆ కాలంలో చాలామంది దొరికారు, మరి ఈ కాలంలో దొరుకుతున్నారో లేదో తెలియదు. అంతే కదండి. యథార్థ హృదయము బహుశా దొరకపోవచ్చు, చాలా వరకు 99.9% దొరకరు ఈ రోజుల్లో కదండి. ఎందుకంటే అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ద్వేషం, విభేదాలు. ఒకడు కార్యక్రమం చేసుకుంటే దాన్ని చెడగొడదానికి 10 మంది. మరి ఇంకెక్కడ దొరుకుతారు యథార్థ తీయగలవారు? దొరుకుతారా? అంటే ఏదో రకంగా ఈ కార్యక్రమం చెడగొట్టేయాలి వాడిది. అంతేగాని ఇంకో చెయ్యి కలిపి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేది లేదు. ఒకవేళ సొంత కార్యక్రమం అయితే అనుకోవచ్చు, దేవుని కార్యక్రమాలకు కూడా ఆటంకాలే. మరి ఎక్కడ దొరుకుతారండి యథార్థ తీయగలవారు? దొరుకుతారంటారు ఈ రోజుల్లో? నాకైతే డౌటు. ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే ఉండొచ్చు. మేము ప్రయత్నం చేస్తున్నాం చాలా వరకు.
మరి ఏంటనేది దేవుడికే తెలియాలి కదండి. కాకపోతే తెలిసి కూడా దేవుని కార్యాలకు మాత్రం ఆటంకం వెళితే ఎవడ తీసుకున్న గోతులో వాడే పడతాడు. నీకు జనవరిలో చెప్తాను ఇదే సబ్జెక్టు అండి. యాక్చువల్గా ఈ నెలలో చెప్పాలా, క్రిస్మస్ అంటారు కదని మార్చాం కదండి. అంటే దేవుని కార్యాలకు కూడా ఆటంకపరుస్తూ వీళ్ళు ఏదో గొప్పవారు అనుకుంటున్నారు అంతే తప్ప దేవునికి ఎదురెళ్తున్నారని తెలియట్లేదు. అని మనుషులను బేస్ చేసుకుని దేవుని కార్యాలకే వ్యతిరేకం వెళితే వారి జీవితాలు ఎలా నాశనం అయిపోయి బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు భక్తులు అండి. మరి ఇటువంటి రోజుల్లో యథార్థవంతులు ఎవరు కనపడతారండి? కుటుంబాల్లో సమాధానాలు ఎందుకు ఉండట్లేదు? సంఘాల్లో సమాధానం ఎందుకు ఉండట్లేదు? సమాజంలో సమాధానం ఎందుకు ఉండట్లేదు అంటే ఊళ్ళ మధ్యన దేశాల మధ్యన సమాధానం ఎందుకు ఉండట్లేదు? మళ్ళీ సమాధాన ఒప్పందాలు చేస్తారు కొంతమంది అంటే దేవునికి ఇష్టంగా లేకపోతే సమాధానం ఉండదు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే యథార్థవంతులా ఉండాలి. యథార్థ హృదయం కలిగిన వాడే దేవునికి ఇష్టమైనవాడు. దావీదు అదే చెప్తున్నాడు, నేను యథార్థమైన హృదయం గలవాడును. ఇంకో భక్తుని చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. యోబు గారి గురించి మనకు తెలుసు కదండి. డైరెక్ట్గా సగం భాగం భార్య కదండి. సగభాగం అంటారా? వారిద్దరూ ఏక శరీరులై ఇందురు అంటే ఈవిడో భాగం ఆయన భాగం. ఆయన భాగంలో సగభాగమైనటువంటి భార్య వచ్చి అంటుంది డైరెక్ట్గాను. అప్పటికే యోబు గారికి ఉన్న ఆస్తి అంతా పోయింది, కుమార్తెలు పోయారు, ఆరోగ్యం పాడైపోయింది. ఎంత జరిగా కూడా ఏమంటుందండి భార్య వచ్చి, ఇంకను యథార్థతను వదలక ఇందువా. యథార్థత చూడండి, ఆ ఓడు ఎంత క్లియర్గా రాశాడు. అంటే ఇంకా నీతి నిజాయితీలు విడిచిపెట్టకుండా ఉంటావా దేవుడి యందు? ఇంకా భక్తి అంటున్నావు నువ్వు అంటారు కదండి. మనకు చిన్న కార్యక్రమం జరిగితే, ఏదో చిన్న ఏదైనా మన కుటుంబంలో చిన్న విషయం జరిగితే ఇంకేంట్రా ఎలాగంటావు? మేము చాలాసార్లు అది అనుకున్నాం. మనకి ఎందుకు వచ్చిన తలకాయ పోటు నలుగురితో అనుకుంటే అయిపోయి ఉండేది కదా, ఈ గొడవలు ఎందుకు, ఈ తలకాయ పోట్లు ఎందుకు అని చాలాసార్లు అనుకున్నాం. కానీ ఎందుకో ఆ కోవలోకి వెళ్ళలేకపోయాం. మిమ్మల్ని ప్రత్యేకంగా ఉండమంటే మీరేం గుంపులో కలుస్తారంటారేంట్రా, మూసుకుని కూర్చోండి అన్నాడు దేవుడు. అంతే కదండి. అంటే డైరెక్ట్గా మాకు చెప్పకపోయినా పనులు తెలుస్తున్నాయి మాకు. చాలాసార్లు ఎందుకు లేనిపోయిన దానికి ఒక ప్రార్థన గురించే కదా, దేవుడి గురించే కదా. లేకపోతే వాళ్ళకి మనకి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా, సరిహద్దులు గొడవలు ఉన్నాయా? మరి ఏంటి పగల ద్వేషాలు దేనికోసం? వాక్యం సత్యం చెప్తున్నాం, చెప్పకుండా ఉంటే మంచిదే కదా అండి. అంటే యథార్థంగా ఉండకుండా ఉంటే లోకానికి మంచిది. కానీ దేవుడు ఈ లోకంలో మీకు సమాధానం కావాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. అన్నీ లింకులు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. చాలా కష్టం భక్తి, మనకు అర్థం కావట్లేదు. బతుకుదేరు కోసం వచ్చినోడైతే బతికేస్తాడు, వాడిదే భక్తి అనుకుంటున్నారు బాబు. నీతి నిజాయితీగా బ్రతికిపోడిది భక్తి కాదు. బ్రతకాలనుకుంటే మాకు ఎన్నో కోట్లు మారిపోయి ఈ పాటికి ఒంటి మీద ఎన్ని అంగిలు మార్చేదమో, ఎన్ని కోట్లు మార్చేదమో బతకడానికి వస్తే ఈ బైబిల్ పట్టుకుంటే హ్యాపీగా లగ్జరీగా బ్రతుకుదాం. 50 లక్షల కార్లు లేదా ₹1 కోట్ల కారులో తిరుగుదాం మేము. అటువంటి మాయ మాటలు చెప్పుకుంటూ బ్రతికితే నిజం చెప్తే ఏముంది, ఈ మీద సరితారు తప్ప పిలిచేవాడని ముద్దాడతాడా, పెట్టడో. కానీ దేవుడు అన్నాడు, మీరు నీతి నిజాయితీగానే ఉండండి అబ్బాయి అన్నాడు. అంటే దాదాపుగా 3 నెలల నుంచి వాట్సాప్ గ్రూప్లో కొంతమందికి డైలీ వాకింగ్ చెప్తున్నాం. కువైట్, ఖత్తర్ అండ్ దుబాయ్, మస్కట్, మన ఇండియా వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలు స్టార్ట్ అయ్యింది, 8:30 అవుతుంది.
మేము అందులో కూడా ఏ చెప్తాం, కానుకలు పంపండి, మేము ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి, అసలు ఎవరిని అడగం, మాకు అవసరం లేదు కదా. మాకు చెప్పాల్సింది ఏంటంటే వాక్యం ఒకటే. వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే మీరు ఎవరికి రూపాయి ఇవ్వకండి, సేవకుడికి ఇవ్వద్దు, కానీ దేవుని కార్యాలకి సహాయం చేయండి, దేవుని పనులకు సహాయం చేయండి, బీదలకు అనాథలకు సాయం చేయండి. మాకు సాయం చేస్తే ఏముంటుందండి? ఇద్దరు బట్టలు కూడా కొంటానన్నారు, బట్టలు కొనుక్కోండి అయ్యారు, డబ్బులు పంపిస్తామండి. దేవుడి దయ వల్ల బట్టలు గిట్ల అన్నీ మాకు అన్ని సమృద్ధిగా ఉన్నారా బాబు? లేనివారు ఎవరికైనా ఇవ్వండి. వాళ్ళు చేస్తున్నారు, కార్యాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే కొన్ని దుప్పట్లు గట్ట పంచిపెట్టాం. ఎందుకు ఇవన్నీ మనకి సంపాదించుకుంటే సరిపోదు కదండి, మరి ఎందుకు యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేయడం? ఏదో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆశను బట్టి మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం యథార్థంగా, కానీ బ్రతకడానికి అయితే ఈ వాక్యం అవసరం లేదండి. వ్యభిచారం చేసినా బ్రతకొచ్చు మనిషి. ఎంతమంది లేరు? ఒళ్ళమ్ముకుని బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరండి? దేవుడిని అడ్డు పెట్టుకుని బ్రతకవలసిన అవసరత మాకైతే లేదు. ఎవడు తిట్టుకున్నా కొట్టుకున్నా ఉన్నదే చెప్తాం, అది క్రిస్మస్ మెసేజ్ అయినా ఈస్టర్ మెసేజ్ అయినా అండి. అంటే యోబు గారు భార్య ఏ స్థితికి వచ్చేసిందండి? ఇంత జరిగా కూడా నువ్వు ఇంకా నీతి నిజాయితీ విడిచిపెట్టవా? విడిచిపెట్టి దేవుని దూషించి మరణం కమ్మంటుంది. అంటే ఆ స్థాయికి దిగిపోయినా కూడా తనలో ఉన్నట్టు యథార్థతను విడిచిపెట్టలేకపోయాడు యోబు గారు. అంటే అందుకే 200 ఆశీర్వాదం పొందుకున్నాడు. మనకి 200 ఆశీర్వాదం ముందు చెప్పేస్తారు, ఇవన్నీ అవసరం లేదు, శ్రమలు నిందలు అవమానాలు ఇవ్వద్దు. 200 ఆశీర్వాదాలు కావాలంటే నువ్వెంత పోవాలి? 10% వేసే అకౌంట్లోకి అండి. ఇంకా చూడండి ఏమంటాడు చూడండి, ఇదే యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ఇదే యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. అపహాసము ప్లస్ హాస్యం అంటే ఏళనగా నవ్వుతారు. ఎవడో నీతియు యథార్థత గలవాడంట జనాలకి ఎలా అయిపోతారు? ఒక ఎట్టకారంగా చూస్తారు, నవ్వుకుంటారు, డైలాగులు వేసుకుని. ఎవడన్నా వేసుకున్నా డోంట్ కేర్, మేమైతే పట్టించుకోము, ఆడు అలాగనుకున్నాడు అనుకుంటుంటాడు అండి. ఎవరంటున్న మాట, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. ఇంకో మాట చూద్దాం చూడండి, ఇది యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. 27:5. మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను, మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. డైరెక్ట్గా యోబు గారి స్టేట్మెంట్. అంటే చచ్చిపోయేంత వరకు కూడా ఏం విడిచిపెట్టాడంట? యథార్థత. అది చాలా ప్రాముఖ్యం. అది లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. ఎప్పుడైతే దేవుడికి ఇష్టడైనగా ఉండకపోతే మనకి ఈ భూమి మీద సమాధానం లేదు అండి. ఇంకో వచనం చూద్దాం, ఇది యోబు గ్రంథం 33:3. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది, నా పెదవులు జ్ఞానమును యథార్థంగా పలుకును. చూసారా ఆచారబద్ధం ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది. అంటే హృదయంలో ఉన్న యథార్థత ఎలా ఉంటుందో మాటల ద్వారా తెలిసిపోద్దంట. నా పెదవులు జ్ఞానమును యథార్థంగా పలుకును. చూసారండి, 2 భక్తులను చూపించాను, యథార్థమైన కలిగినటువంటి భక్తుల్ని. ఒక దావీదు గారు, ఇంకోటి యోబు గారు. అంటే వీళ్ళిద్దరే కాదు, మొత్తం చాలామంది ఉన్నారు భక్తులు అండి. అంటే దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే మొట్టమొదటిగా యథార్థత చాలా ప్రాముఖ్యం, నిజాయితీగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం అండి. పనికిమాల పనులు చేస్తే ఎవడైనా బతుకుతాడు, ఆడికి ఈడికి ముళ్ళు పెట్టి ఎవడైనా బ్రతుకుతాడు.
లేనిపోని చెప్పి సొల్లు కవులు చెప్పి ఎవడనో బ్రతుకుతాడు. నీతిగా నిజాయితీగా బ్రతకగలనంటే ఎవడనుంటే ఆడు దేవుడికి ఇష్టమైన భక్తుడు. అటువంటి వాడికి భూమి మీద సమాధానం. రెండోది చూద్దాం, చూడండి. ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. 12:22 క్షమించాలి. ఆ సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. అమ్మ, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. రెండవది ఎవరు కావాలంటే సత్యవర్తనులు. సత్యవర్తనులు అంటే నిజం చెప్పేవాడు, సత్యం పలికేవాడు అంటే నిజంగా నిజం చెప్పగలిగితే ఎంతమంది నిజం చెప్తారు చెప్పండి. అండ్ నిజం చెప్పగలగడానికి కూడా చాలా ధైర్యం కావాలని చెప్పాను గతంలోను. అంటే కొన్ని సందర్భాల్లో నిజం కూడా చెప్పలేము. కొన్ని సందర్భాల్లో నిజం చెప్తే అవతలడికి కూడా గొడవలు అయిపోతాయి. అంటే అవుతాయి కదా. కొన్ని చూసినవి కూడా చెప్పలేము. అంటే కొన్ని సందర్భాల్లో ఎదురవుతాయి కొన్ని. అటువంటి చెప్పామనుకో వాళ్ళిద్దరి మధ్యన మనమే చిచ్చుపెట్టినట్టు ఉంటుంది నిజం చెప్పినా కూడా. అంటే ఒక ఇద్దరిని ఎడగొట్టేదానికి నిజం చెప్పడం కన్నా వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి నువ్వు నోరు మూసుకోవడం చాలా ఉత్తమం. కొన్ని సందర్భాలు కదండి. నిజం చెప్పమన్నాడు కదండి, ప్రతి సందర్భంలో చెప్పేయకూడదు కదా. అంటే చెప్పకుండా నువ్వు దాన్ని అడ్డుపెట్టి ఉంచవచ్చు. ఎందుకంటే ఒక ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టే ఒక నిజాన్ని దాచిపెట్టడం మంచిది. కానీ ఈ రోజులు ఎలా తయారైపోయారు, ఇద్దరిని విడగొట్టడానికి చిచ్చులు పెట్టేవారు ఎక్కువయ్యారు కదండి. వాళ్ళు ఎవరెవరో కూడా మనకు తెలుసు. కళ్ళ ముందు చాలామంది ఉంటాం, మన కళ్ళ ముందు చాలామంది ఉంటారు. అంటే ఇక్కడ దేవునికి ఇష్టంగా ఉండాలంటే రెండవదిగా సత్యము పలికేవాడు కావాలి. సత్యవర్తనులు, సత్యము చెబుతూ మన ప్రవర్తన చూపించేటువంటి వారు ఆయనకి ఇష్టలుగా ఉండాలి కదండి. ఇంకోటి చూడండి, యోహాను సువార్త అందుకే 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే సత్యవర్తనుడు వాక్యంతోనే ఉంటాడు. వాక్యం అంటే ఆయన వాక్యం సత్యం కాబట్టి వాక్య ప్రకారంగా ఎవడైతే ప్రవర్తిస్తాడో, వాక్య ప్రకారంగా ఎవడైతే నడుచుకుంటాడో వారే సత్యవర్తనులు. ఇటువంటి సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అంతే కదండి. 14:6 కూడా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే సత్యం ఆయనే. అంటే ఆయనలోనే ఫలించాలంటే మనము ఆయన వాక్యంలోనే బ్రతకాలి కదండి. సరే అండి, 3వ దానికి వెళ్ళిపోదాం, టైం చాలా అవుతుంది కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. ఇక్కడ చూస్తే 3వది ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంతే కదండి. 3వదిగా విశ్వాసం ఉండాలి. మొదటిగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. 2వది సత్యవర్తన అటువంటి ప్రవర్తన. 3వది విశ్వాసము. విశ్వాసం గురించి మనకు తెలుసు. ఈ యొక్క 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాస వీరుల యొక్క జాబితా కనబడుతుంది. అంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే కంపల్సరీగా విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఒక నమ్మకం. అంటే విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నట్టుకు రుజువై ఉన్నది. అంటే చూడనివి మనం ఏదైతే పరలోకం ఉందో అది ఉందని నమ్మాలి. అంతే కదండి. విశ్వాసం అంటే ఏంటి? మన కళ్ళకు కనబడిందే ఉన్నది అని నమ్మడమే. పరలోకం ఉందని నమ్మాలి, నరకం ఉందని నమ్మాలి, దేవుడు మళ్ళా వస్తున్నాడని నమ్మాలి. కానీ ఆ విశ్వాసం లేదు ఈరోజు మనకి. దేవుడు మొదటిగా భూలోకంలోకి వచ్చినటువంటి
పుట్టినటువంటి ఈ సందర్భాన్ని మనం సంవత్సరం నెమరు వేసుకుంటున్నాం తప్ప ఆయన రెండోసారి వచ్చే విధానం మనకే హెచ్చరికలు లేవు. ఉన్నాయంటారా? క్రిస్మస్లో క్రీస్తు పుట్టాడే తప్ప ఆయన పుట్టి పెరిగి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుందని ఆయన మరలా రాబోతుండడానికి మనం ఎలా సిద్ధపడాలో చెప్పట్లా. ఇంకా పుట్టాడు అంటే అంబరాన్ని సంబరాలు అంతే తప్ప మన జీవితాలను సిద్ధపాటు చేసుకోవడానికి, ఆయన రాకడకు ఎదుర్కోవడానికి మన యొక్క ఆత్మలను సిద్ధపరిచేటువంటి పండుగలు లేవు. ఇంకా జరిగిపోయినటువంటి ఆ కార్యక్రమాలను చేసుకుంటున్నాం తప్ప మనం సిద్ధపాటుకు సంబంధించిన ప్రసంగాలు లేవు, సిద్ధపరచాలన్న ఆలోచనలు కూడా లేవు. ఇంకా అవి లేకుండా విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? అండి విశ్వాసం వస్తుందంటారు ఇంకానా? ఆ ఉన్నదే జరుపుకుంటాం తప్ప ఆయన రాబోయేదానికి సిద్ధపాటుతనం మనకి లేదు. వాటిని నేర్పించట్లేదు, వాటిని మనకు చెప్పట్లేదు, వాటి ప్రకారంగా నడిపించట్లేదు. ఏ లోక సంబంధమైనటువంటి ఆచారాల్లోనూ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు సంఘంలో చేసుకుంటూ దేవుడు పుట్టాడు అదొక కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం తప్ప అసలు ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి మన నిరీక్షణ ఏంటి మన నిరీక్షణ? ఆయన రాకడికి ఎలా సిద్ధపడాలి, ఎలా సిద్ధపరచాలి సంఘాన్ని అనేటువంటి ఉద్దేశాలు నేను రోజులు ఎక్కడ కనబట్లా. డిసెంబర్ ఎప్పుడు వస్తుందా, డీజేలు కడదామా, డీజేలు మొదలెడదామా, ఈ చివరి దాకా లైటింగ్స్ చేద్దామా, ఎన్నడూ లేని రీతిగా పోయిన సంవత్సరం కాకుండా కొత్త మోడల్స్ పెట్టాలి, కొత్త స్టెప్పులు దింపాలి ఏంటి అంటే ఈ ఆలోచనలే తప్ప అరే మనం సంవత్సరం కూడా మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, అభివృద్ధిని చెందుతున్నామా, విశ్వాసంలో ఎదుగుతున్నామా, అసలు ఎలా బ్రతుకుతున్నాం? ఈ క్షణమే దేవుడు వచ్చేస్తే ఏంటి 25 చేసుకునే పండగకి ఇవాళ రేపు వచ్చేసాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? లేదు ప్రభు ఇంకో 2 రోజుల్లో 3 రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉంది, నీ పుట్టినరోజుని చేసుకుని వస్తాం అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. మరి ఏది సిద్ధపాటు? ఇంకో 4 రోజుల్లో జరుపుకునే పండగకి ఎన్నో సిద్ధం చేసుకుంటాం, కానీ రెప్పపాటుని ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు దేవుడు. మరి ఎక్కడుందని మన సిద్ధపాటు ఉందంటారా? మరి అవి లేవు, మనకు ప్రసంగాలు అవి లేవు, సిద్ధపాటుతనం లేదు. కాకపోతే 2 నెలల నుంచి డ్యాన్సుల ప్రాక్టీసులు, 2 నెలల నుంచి కొత్త స్టెప్పులు. చాలా దారుణంగా తయారైంది క్రైస్తవ్యం నిజంగాను అంటే. కానీ విశ్వాసంలోనే చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఈ విశ్వాసం ఉందా లేదా? అసలు దేవుడు వచ్చే సమయానికి ఆ విశ్వాసమే కనుగొనలేనన్నాడు. అసలు ఆ విశ్వాసం కోసం ఎవరు మాట్లాడట్లా కదండి. ఇంకెంతసేపు పండగ చేద్దాం, ఊరంతా హోరు, కుసారు, బెత్లెహేములో సందడి అండి. ఈ కాదండి ఆత్మీయ జీవితానికి కావాల్సింది, ఇది కాదు, అయిపోయి కాదు. కానీ జరగబోవలసినటువంటి సిద్ధపాటు ఏమైంది? క్రైస్తవ సంఘానికి సిద్ధపాటు ఎంతవరకు సిద్ధపడగలిగాం? ఈ క్షణాన్ని వస్తే దేవుడు ఎంతమంది ఎత్తగలం, ఆయనతో పాటు ఎంతమంది వెళ్ళగలం? ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ పండుగలు కానీ, ఈ పండుగలు కానీ, ఈ ఆచారాలు కానీ మన శరీరాన్ని సంతోషపరచవచ్చేమో కానీ మన ఆత్మకి ఎంత మాత్రం ఉపయోగకరం కాదండి. దానివల్ల ఎంతో లాస్ తప్ప మన ఆత్మీయ జీవితానికి కానీ సంఘానికి కానీ లాస్ తప్ప ఏముండదు. ఎంత లాస్ అయిందో జనవరిలో లెక్కలేసుకుంటే తెలుస్తుంది కదండి. అంటే మూడవది ఏంటంటే, అంటే ఆయనకి ఇష్టలైన వారిగా ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసులుగా ఉంటేనే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. 4వదిగా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. నేను సింపుల్గా వెళ్ళిపోతాను మీకు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం అండి. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము,
చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై అంటే చచ్చిపోయినా బ్రతికినా ఎలా ఉండాలండి? ప్రభువు వారిగానే ఉండాలి. ఉండగలుగుతున్నాం అంటారు నిజంగాను. 18 వచ్చిన ఒకసారి చూద్దామండి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడునైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. అంటే ఈ విషయమందు 4వదిగా ఎలా ఉండాలంటే క్రీస్తునికి దాసునిగా ఉన్నవారు ఆయనకి ఇష్టలు. అంతే కదండి. అంటే మనం బ్రతికినా చచ్చినా ఆయనకి దాసులుగానే బ్రతకగలిగితే అది మనకు శ్రేష్టం. అంతే కదండి. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే అని చెప్పగలమా అండి? మేము క్రీస్తుకు దాసులమని చెప్పగలమా? అంటే ఆయనకి ఇష్టలైనటువంటి వారుగా ఉండాలంటే ముందు ఆయనకి దాసులుగా ఉండాలి కదండి. మరి ఆయనకి దాసులుగా ఉన్నామంటే మేము ప్రభువారమే అనేటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఆయనకి ఇష్టమైన క్రియలు చేయగలిగినప్పుడే, ఆయనకి ఇష్టపూర్వకమైనటువంటి కార్యాలు చేసినప్పుడే మనము ప్రభువారమై ఉంటాం. అంతే కదండి. ఇప్పుడు నాకు ఇష్టమైన పని చేస్తేనే నేను ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతాను. నాకు ఇష్టమైనది చేశాడు అనుకోండి, లేదా నాకు ఏది ఇష్టమో అది కనుక్కుని అవి చేస్తేనే నిజంగా ఆ వ్యక్తి పట్ల ప్రేమ చూపిస్తాను. నాకు ఇష్టం లేనిది చేశాడు అనుకోండి, ద్వేషం వస్తుందా ప్రేమ వస్తుందా? ద్వేషమే కదా. మరి మనం ప్రభువారం ఎలా చెప్పగలుగుతాం? ఆయనకి ఇష్టమైన క్రియలు చేసినప్పుడే ప్రభువారంగా ఉంటాం. 5వదిగా చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట అంటే తండ్రి అయిన దేవుని గురించి యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎవరికి ఇష్టమైన కార్యము? తండ్రికి ఏదైతే ఇష్టమో అది నేను చేయుదును అని యేసుప్రభువు వారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి దేవునికి ఇష్టమైన కార్యం మనం చేయగలుగుతున్నామా? 5వది ఏంటంటే దేవుని కొరకు కార్యం చేసేవారుగా. దేవుని కార్యాలు ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉంటున్నామా? దేవుని కార్యం అంటే ఒకటి కాదు, ప్రతి పని దేవుని మందిరంలోనే కాదు, దేవుని కార్యక్రమం చేసేటువంటి ప్రతి పని కూడా సువార్త పని, ప్రతి పనిలో కూడా పాలుభాగస్తులు కావడమే దేవుని యొక్క కార్యాల్లో మనం పాలు పంచుకోవటం. అంతే కదండి. మనకు మాత్రం ఏ రోజు ప్రార్థన ఉందో ఆ రోజున ప్రార్థన పెట్టుకుంటాం, మిగతా రోజులు ఇంటికి కూర్చుంటాం. అంతే కదండి. మిగతా టైం అంతా ఇంటికాడే. పోనీ ఎవరికైనా చెప్పగలుగుతున్నామా దేవుని గురించి? లేదు. పోనీ ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నామా? ఇంకెక్కడికైనా వెళ్తే ఏ స్వస్థతలకు అద్భుతాలకు వెళ్తాం. ఎక్కడో ఏదో కాయలు ఇస్తున్నారనో పళ్ళు ఇస్తున్నారంటే పరుగులు ఎత్తుకెళ్తాం. అంతే తప్ప దేవుని కార్యాల కోసం మనం, దేవుని పనుల కోసం మనం పరుగులెత్తే వారిగా మనం ఉండలేదు. కానీ యేసుప్రభుల వారు తండ్రి యొక్క పనిలోనే ఉన్నాడు. ఆయన 12 సంవత్సరాల ఏట నుంచే, 12వ ఏట నుంచి ఆయన తండ్రి యొక్క పనిలోనే ఉన్నాడు. కానీ మనకు చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్నా తెలిసినా కూడా మనం ఈనాడు దేవుని కార్యాల్లో పాలు పంచుకోవట్లా అండి. తెలియక ఎప్పుడో చేసాం, ఒకవేళ తెలిసిన తర్వాత కూడా ఏమైనా కార్యక్రమం చేయగలుగుతున్నామా? ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించగలుగుతున్నామా? ఏమనంటే చాలా పనులు ఉన్నాయండి, అలసిపోతున్నాం. అంటే శారీరకమైనటువంటి పనులు చాలా ఉంటాయి మనకు కదండి. కానీ వాటిని చేయొద్దనట్లేదు, వాటిని చేసుకుంటూ కూడా మనము దేవుని యొక్క పనులను నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని యొక్క పనులు ముందు, దేవుని యొక్క పనులకు ప్రాముఖ్యత ఇచ్చిన వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అదే ఇంకా ఇందులోనే కొన్ని ఉన్నాయి చూడండి. పిలుపులు రాసిన పత్రిక 2:27 కూడా అందరూ సొంత కార్యంలో చూచుకొనిచున్నారు కానీ దేవుని కార్యాలు ఎవరు చూడట్లేదు అండి. ఎవరికాడ సొంత కార్యాలు తప్ప దేవుని కార్యాలు ఎవరు చూడలేదు. మరి దేవుని కార్యాలు చేయలేనప్పుడు ఆయనకి ఇష్టలుగా మనం ఎలా ఉంటాం? ఇప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఆయన కార్యాలు చేయాలి, ఆయన కార్యక్రమాలు చేయాలి.
ఇన్ని లేవండి, చాలా ఉన్నాయి ఆయన కార్యక్రమాలు చేయాలంటే కదండి. అలాగే 6వదిగా చూడండి, కీర్తన గ్రంథం 51:17. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనమండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. సరిపోద్దాము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనది. విరిగిన మనసు అంటే ఈ లోకంలో మనకి ఉన్నటువంటి ఎన్నో బాధలతో వేదనలతో విసుగు చెందిపోయి ఉంటాం కదండి. అంతే కదా. ఒకవేళ మనకి ఈ పేపర్ పని చేయలేదనుకోండి, నాకు ఏం చేస్తాను, నలిపేసి డస్ట్బిన్లో ఇసిరేస్తాను. అలాగే మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన జీవితంలో ఉన్నవారు కానీ మనల్ని ఎన్నో సూటిపోటి మాటలు అంటూ మనల్ని ఒక కాగితంలో తీసి పక్కనడేసినప్పుడు దాన్ని కూడా ఒక పదిలింగా జాగ్రత్తగా వాడుకోగలడు దేవుడు కదండి. అంటే విరిగిపోయి నలిగిపోయి వేజారిపోయిన స్థితిలో కూడా దేవుడికి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కావాలి. అంటే మనకు ఆ పరిస్థితులు ఎదురైనా కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేము కదండి. అంటే దేవునికి ఎటువంటి మనస్సు, దేవుని మనస్సు ఏంటో ఎరిగి ఆయన కార్యాల వైపు మనం వెళ్ళగలిగితేనే ఆయనకి ఇష్టమైన వారుగా ఉంటాం. 7వదిగా చూడండి, నేను ముగిస్తాను. ఇదే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 16:3 అండి. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. ఎవరండి? 7వదిగా భక్తులైన వారు ఎవరైతే ఉంటారో భక్తులు, వాళ్ళు ఇష్టులు అంట ఆయనకి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. అంటే మనకు భక్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము ఆయనకి ఇష్టలుగా ఉంటాం. 7వదిగా 7 లక్షణాలు చెప్పానండి. అంటే భక్తిగా ఉండాలంటే ఏం చేయాలి? యాకోబు పత్రికలో ఉంటుంది మనకి కదండి. భక్తి అంటే ఏంటి? అసలు నిజమైన భక్తి ఏంటి? దిక్కులోని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే భక్తి. అంతే కదండి. ఎవరికైనా పిలిచి ముద్దెడుతున్నాం మనం? చెప్పండి, ఎంతమంది లేరు దిక్కులేని వాళ్ళు? మరి మనం భక్తులమని ఎలా చెప్పుకోగలుగుతాం? అంటే భక్తిపరుడును భక్తిపరురాలు అని చెప్పుకోవాలంటే ఒక స్టేటస్ ఉండాలి మనకు కూడాను కదండి. అది చేయలేనప్పుడు మనం భక్తులమని ఎలా చెప్పుకోగలుగుతాం? అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే భక్తిపరులుగా ఉండాలి. భక్తిపరులు అంటే ఎలా ఉండాలో మనకు చెప్తుంది. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనకు మనం కాపాడుకోవటమే భక్తి. అంటే దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రులను వారి ఇబ్బందులు పరామర్శిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేస్తూ ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా బ్రతకడం భక్తి. మరి ఆ భక్తి మనలో ఉందా? అలా ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. 7 లక్షణాలు ఉండగలిగితే మనకి ఈ దినమందు ఆయనకి ఇష్టలుగా ఉంటాం. అంతే కదండి. ఇప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉంటే ఎలా ఉంటుంది? భూమి మీద సమాధానం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. అంటే సమాధానం కలగాలంటే ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఆయనకి ఇష్టలుగా బ్రతకాలంటే 7 లక్షణాలు మనలో ఉండాలి. మరి 7 లక్షణాలు మనము ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది కదండి. పండగ చేయొద్దని నేను ఎప్పుడు చెప్పలా, కానీ పండగ దేవుడు మన దగ్గరకు వచ్చి ఆయన ఆనందించే రీతిలో ఉండాలి. అంతే కదండి. ఆయన ఇష్టపూర్వకంగా మన ఆరాధనలో ఆయన ఘనత పొందేవారుగా ఉండాలి. ఇగిలి చేష్టలో పనికి మళ్ళీ డ్యాన్స్లో వేసుకుంటూ కూర్చుంటే ఆయన ఎక్కడ కూర్చుంటాడు? అక్కడ ఆరాధనలో. మనుషులకు ఇష్టానుసారంగా చేస్తే అదొక పండగ అంటారా? చేసుకోండి, తప్పలేదు పండగ. కానీ దేవుడు మెచ్చే రీతిలో పండగ చేసుకోండి. దేవుడికి నచ్చే రీతిలో పండగ చేసుకుందాం. అంటే దేవుడు మన మధ్యలో ఉండాలి మనం పండగ చేసుకుంటే. మరి ఆయనకి ఎంటేసి మనం పండగ చేసుకోవడం ఉపయోగం ఏంటి? ఆయనకి ఇష్టమని ఉంటేనే కదా పండగలోకి వచ్చి కూర్చునేది ఆయన కూడాను.
ఆయన గణపరచబడాలి కదా పండగ అంటే. మరి ఆయన గెంటేసి మనం ఏం చేస్తాం? లోకంలో చెత్త అంతా మనం పెట్టుకుని ఆయన ఎక్కడ కూర్చుంటాడు చెత్తలోను అంటే? ఆ చైరు బురద దాంట్లో ముంచుకొచ్చి కూర్చోంటే కూర్చుంటారు మీరు? నేను కూర్చుంటానా? లోకంలో చెత్త కూడా పట్టుకొచ్చి పోస్తే ఆయన ఎందుకు కూర్చుంటాడు? ఆయన పరిశుద్ధుడైన. మరి ఇంకెందుకు పండగ చేసుకుందామా మానేదాం? చేయండి, చేయొద్దని అంట్లా, కానీ దేవునికి నచ్చే రీతిలో చేయండి. ఆయనకి ఇష్టపూర్వకంగా ఏది ఇష్టమో తెలుసుకుని చేయండి పండగ. ఇష్టం లేని చేయడం వల్ల ఉపయోగం లేదు కదండి, ఖర్చు తప్ప కదండి. మంచిదండి, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. సమయం ఏంది కాబట్టి వీటి ప్రకారంగా మనం బ్రతకగలిగితే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘాల్లో, గ్రామాల్లో కూడా మనకే భూమి మీద సమాధానం ఉంటుంది. అంతే కదండి. అటువంటి సమాధానం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి నిజమే, అసలు మనం దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించుకో, మనం ఎన్ని పండగ